హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉందండి. అండ్ టోటల్ 9 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. కార్ పార్కింగ్ కూడా చూడండి, 9 ఫ్లాట్స్ ఈజీగా పట్టేస్తాయి. రైట్ సైడ్ మీకు వాచ్మెన్ రూము, లెఫ్ట్ సైడ్ మీకు లిఫ్ట్ అండి. చూడండి, అదిగోండి లిఫ్ట్. ఇక్కడ కింద లిఫ్ట్ కనిపిస్తుంది. మనం స్టెప్స్ మీద వెళ్దాము, ఎందుకంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది కాబట్టి ఒకసారి స్టెప్స్లోంచి వెళ్ళి మీకు ఎట్లా ఉంటాయి 3 ఫ్లాట్లు ఎలా వచ్చినాయో చూపిస్తాను. 3 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లేనండి. ఇగోండి ఫస్ట్ ఫ్లాట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది ఒక ఫ్లాట్. ఇంకొంచెం ముందుకెళ్తే ఒక లెఫ్ట్ సైడ్ ఇంకో ఫ్లాట్ ఉంటుంది. మనం చూపించాల్సింది స్ట్రైట్గా ఉంది కదా గేట్లు, అది ఫ్లాట్ అండి. సో ఒకసారి బ్యాక్ సైడ్ స్టెప్స్ నుంచి చూపిస్తున్నాను. లిఫ్ట్ ఇదండి. అండ్ చుట్టూ ఏరియా అయితే ఇట్లా కనిపిస్తుంది. డెవలపింగే. సుజాత నగర్ నుంచి 1.3 km అయితే వస్తుంది. అంటే డాట్లా కళ్యాణ మండపం మెయిన్ రోడ్ నుంచి 1.3 km. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది సింగిల్ బెడ్రూమేనండి, ముందే చెప్పేస్తున్నాను. అందుకే మీకు థంబ్నెయిల్ మీద ప్రైస్ కూడా పెట్టాను. తక్కువ బడ్జెట్లో, ఈ బడ్జెట్లో కూడా ఉంటారు కదా, అందు గురించే పెట్టానండి. చూడండి, ఈ ఒక్కదానికి చిన్న ఇండివిజువాలిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఈ ఎంట్రన్స్ బాల్కనీ దగ్గర ఇండివిజువాలిటీ కనిపిస్తుంది, చూసారా? అంతేకాకుండా డోర్ కూడా కొద్దిగా ఈస్ట్ ఫేసింగ్లోని కొంచెం ముందుకు వచ్చింది. ఓకే, సో సింగిల్ బెడ్రూమ్ అన్నాను కాబట్టి ఎట్లా ఉందో చూద్దాము. సో ఓనర్ గారు బయటకు వచ్చేస్తున్నారు. ఓకేనా? సో టైల్ కాన్సెప్ట్ చూడండి ఎంత బాగుందో. సో రైట్ సైడ్ మీకు అంతా హాలు, ఇది ఎదురుగా బెడ్రూము, లెఫ్ట్ సైడ్ కిచెన్ చూపిస్తాను. బెడ్రూమ్ అదండి, కిచెన్ ఈ లెఫ్ట్ సైడ్. ఇది కూడా ఒకసారి చూపించేద్దాం. అండ్ దీని యూడిఎస్ అనేది మనకి 22 వస్తుందండి. మరి చిన్న ఫ్లాట్లు కాబట్టి ఇట్లానే ఉంటాయి, 22 వస్తుంది. సో ఈ బడ్జెట్లో ఉంటారు కాబట్టి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనం ఈ ఫ్లాట్ వీడియో అయితే చేసి పెడతాం. కానీ బెడ్రూమ్ కూడా పెద్దదే వచ్చిందండి. చూడండి ఎంత పెద్ద బెడ్రూమ్ వచ్చిందో. సో ఇక్కడ మనకి కప్బోర్డుకో ఇక్కడ ఏమైనా కంప్యూటర్ రూమ్ లాగా చిన్నది పెట్టుకోవచ్చు. చిన్న దాంట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి చిన్నాటిలో కూడా బాగుంటుందండి. ఓకేనా? అండ్ గైస్, ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు గైస్. అండ్ ఇంకొక పాయింట్ చెప్పబోతున్నాను, మీకు చాలామందికి చెప్పాల్సి వస్తుంది. అంటే నాకు ముందు అయ్యే ఎక్స్పీరియన్స్, అంటే ఇన్ ద సెన్స్ ముందు ఎవరైనా విజిట్ పెట్టాననుకో, ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి వీడియోలో మీకు షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ షేరింగ్ ఈరోజు చెప్తున్నాను ఏంటంటే, సో ఇది పూజా గదండి. ఈ పూజా గది పక్కనే మనకు హాల్ అయితే. అదేంటంటే విజిట్కి వస్తున్నారండి. అంటే మొత్తము విజిట్ చూసాక వాళ్ళు ఒక 4-5 బిల్డింగ్ని చూసేసాక నాకు ఫ్లాట్ కానీ హౌస్ కానీ ఉందో అది సేల్ చేయాలి, అప్పుడే తీసుకుంటాను అంటే మాకు ఎంత బాధగా ఉంటుందండి. ఆ పాయింట్ అస్సలు నచ్చలేదండి. కానీ ఏమనగలం, నోట్లోంచి మాట కూడా రావట్లేదండి. అంత దారుణంగా ఉన్నారండి కస్టమర్స్. అంటే అది సేల్ ఎప్పుడవుతుంది, అలాంటప్పుడు ఆ సేల్ అయ్యాక బోల్డ్ విజిట్లు మేమే పెడతాం, ఫ్రీగా పెడుతున్నాం కదా, అది సేల్ అయ్యాక రావచ్చు కదా, ఎందుకు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెడతారు? మీరు రాకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి డైలాగులు మాత్రం వేయొద్దండి ప్లీజ్. ఎందుకంటే మేము కూడా ఈ ఎండలో కష్టపడే తిరుగుతాం. వీడియోలు డబ్బింగ్లు అనేది అంత ఈజీ ఏం కాదు. ఓకేనా? సో ఇదిగా 750 SFT ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.